ఒక డొమెస్టిక్ పాయింట్ బోర్ వేసిన తర్వాత మిడిల్లో వాటర్ తగ్గిపోతే మళ్ళీ మనం రీబోర్ వేసుకోవచ్చా? నమస్తే అండి, నా పేరు విశ్వచేతనాథ్ రెడ్డి. మేము సైంటిఫిక్ మెథడ్ ద్వారా బోర్ పాయింట్ సర్వే చేస్తాము. ఈరోజు మేము తెలంగాణలో ఉన్న బిఎన్ రెడ్డి నగర్లో డొమెస్టిక్ పాయింట్కి సర్వేకి రావడం జరిగింది. అయితే మీకు ఇక్కడ ప్రాబ్లం ఏంది? గట్టిగా చెప్పు. వాటర్ రావట్లేదు. ఎన్ని అడుగులు వేశారు? 817 వేశారు. అంటే ఎంతసేపు వస్తుంది వాటరు? హాఫ్ అన్ అవర్ వస్తుంది, స్లో వస్తుంది. సో ఇలా కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత మనకు మధ్యలో వాటర్ రావలేదని అంత టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదండి. సో ఇదే బోర్ని మనము ఒక 300-400 అంటే ఆ డెప్త్ను బేస్ చేసుకొని మీ దగ్గరలో ఉన్న జియాలజిస్ట్ మీరు పిలిపించుకొని మళ్ళీ కొత్త బోర్ వేసుకోకుండా, ఇప్పుడు దీని పక్కన ఇక్కడ మనం బోర్ వేసామనుకోండి, వాటర్ అనేది రీఛార్జ్ అవ్వదు. ఇదే బోర్ని మనం రీబోర్ వేసుకుంటే స్టోరేజ్ కొట్టి పెట్టుకుంటాం. వాటర్ అవుట్ఫిట్ వస్తాయా లేదా అనేది సెకండరీ. ఈ బోర్న్ అనేది మనం ఫస్ట్ రీఛార్జ్ చేసి పెట్టుకుంటే మనకేమవుతుందంటే ఫ్యూచర్లో ఇబ్బంది లేకుండా ఈరోజు కన్స్ట్రక్షన్ మనకు వర్కౌట్ కాకుండా రేపు మనము పొద్దున్నే ఈ సాయంత్రం పూట ఎప్పుడైతే మోటార్ అందరికన్నా ముందు వేసుకుంటామో మనకు వాటరు ఊరి సఫిషియెంట్గా వాటర్ రావడం జరుగుతుంది. ఇక్కడ మనకు వర్షపాతం బాగుపడి బోర్ అనేది రీఛార్జ్ అయింది అనుకోండి, మనకు ఆ ప్రాబ్లం కూడా రాదు. బోర్ అనేది సఫిషియెంట్గా రీఛార్జ్ అయ్యి వాటర్ టేబుల్ అనేది మనకు వచ్చేస్తుంది. సో మీరు ప్రతి ఒక్కరు ఎవరు టెన్షన్ తీసుకోకుండా, ఇలాంటి టెన్షన్ రాకుండా మీరు ముందే జియాలజిస్ట్ను సంప్రదించుకుంటే మ్యాక్సిమం డెప్త్ ఇస్తారు. మీరు బోర్ బండోళ్ళు ఎక్కువ చెప్పారని అలా భయపడి వాళ్ళని మీరు తప్పుగా తీసుకొని జియాలజిస్ట్ డబ్బులు ఎక్కువ అడుగుతాడని వాళ్ళతో భయపడి ఇలా మనం అవగాహన లేకుండా బోర్ వేసుకుంటే ఈరోజు వీళ్ళలాగా మనము టెన్షన్ పడకుండా ఉంటాము. సో దయచేసి మీరు ప్రతి ఒక్కరు పొలాలకు అనేది మీరు ఎలా అయినా బోర్ వేసుకోవచ్చు. డొమెస్టిక్ పాయింట్లకు బోర్ వేసేటప్పుడు కొంచెం కంపల్సరీ పర్ఫెక్ట్గా పాయింట్ చూపించుకొని వేయించుకోండి. రైట్ అండి, థ్యాంక్ యూ.